వెల్కమ్ టు జీ న్యూస్. నేను మీ నాగార్జున. మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు నందు కోయ జంగాల కాలనీలో శనివారం నివాసం ఉంటున్న గృహము ఒక్కసారిగా కరెంటు ఎక్కువగా ప్రవహించడంతో కాలిపోవడం జరిగింది. నివాసం ఉంటున్న సింగారి గంగయ్య అంకాలమ్మ దంపతులు బతుకుదేరు నిమిత్తం ఈరోజే ఏరే ఊరు వెళ్ళడంతో ఆ ఇల్లు కలుతుంటే పక్కన ఉన్నటువంటి కాలనీ వాసులు వెంటనే వెళ్ళి నీళ్లు చల్లి కొంత చల్లార్చడం జరిగింది. ఇంట్లో ఉన్న ఫ్యాను, టీవీ, మంచం, బట్టలు, వంట సామాన్లు, 20,000 నగదు కూడా కాలిపోవడం జరిగిందని కాలనీ వాసులు తెలిపారు. సమాచారం అందుకున్న వార్డు ఇన్ఛార్జి రామాంజనేయులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళి సచివాలయ సిబ్బందిని పిలిపించి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నివాస గృహం సభ్యులకు న్యాయం జరిగేటట్లు చూస్తామని తెలిపారు. వంట సామాన్ మొత్తం కాలిపోయింది సార్. బియ్యం కాలిపోయినాయి, చీరలు కాలిపోయినాయి, పిల్లల గుడ్డలు, డబ్బులు 20,000 డబ్బులు, వంట సామాను మొత్తం, ఇండ్లు, గిన్నెలు, టీవీ, మంచాలు, టంకు పెట్టెలు, ఫ్యాను మొత్తం కాలిపోయింది సార్. మా ఆడబిడ్డది అంకాలమ్మ, వాళ్ళ ఆయన పేరు గంగయ్య సార్. వాళ్ళు ప్రస్తుతానికి ఊరు వెళ్ళిండ్రు, అటు వెళ్ళిండ్రు, కాలిపోయింది. ఇంకా ప్రభుత్వం ఆదుకొని మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు పూలసుబ్బయ్య కాలనీలోని 15వ వార్డు నుండి గల ఈ ఎస్టీ వార్డులో ఈ గంజాయి వాళ్ళ హౌస్ దగ్గర వాళ్ళది ఇల్లు కంప్లీట్గా పూర్తిగా కాలిపోయింది. ఈ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా టీవీ కానీ, 20,000 డబ్బులు, పిల్లల యొక్క ఆధార్ కార్డులు, సర్టిఫికేట్లు, ఇవన్నీ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే నేను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సచివాలయం వాళ్ళతో మాట్లాడి సిబ్బందిని కూడా వెంట తీసుకొని వచ్చాను. వారితో పాటు వీఆర్ఓ మేడం గారు వచ్చి ఇక్కడ ఏవైతే కాలిపోయినాయో ఆ వస్తువులన్నీ కూడా గమనించి రిపోర్ట్ రాసుకొని ప్రభుత్వం తరపునకు తెలియజేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కాలంలో అప్రమత్తంగా ఉండాలి. దీనివల్ల కూడా షార్ట్ సర్క్యూట్స్ అనేటువంటి జరగకుండా మీరందరూ గమనిస్తూ ఉండాలి. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము. ఎంఆర్ఓ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇస్తాము. ప్రభుత్వం వీళ్ళని కూడా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ